రాష్ట్ర వ్యాప్తంగా 8.5 లక్షల మంది బీడీ కార్మికులు 2010 నవంబరు 1 నుండి డిసెంబర్ 2 వరకు 32 రోజుల నిరవధిక సమ్మె చేసినటువంటి పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 41 జీవో విడుదల చేయడం జరిగినది। ఈ 41 జీవో ప్రకారంగా 1000 బీడీలకు 186 రూపాయల 9 పైసలు ఇవ్వాలనేది, ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలనేది, మహిళా బీడీ కార్మికులకు ప్రసూతి సెలవులతో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలనేది 41 జీవో ఇవ్వడం జరిగినది। ఎట్టకేలకు జీవో అమలు కాకముందే రాష్ట్ర ప్రభుత్వం బీడీ యజమానులతో కుమ్ముక్కయ్యి, ముఖ్యంగా ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులతో కుమ్ముక్కయ్యి 81 జీవో అబిలెన్స్లో పెడుతూ 41 జీవోను అబిలెన్స్లో పెడుతూ 81 జీవో తీసుకురావడం మూలంగా ఇవాళ ప్రతి కార్మికురాలు 56 రూపాయల 9 పైసల చొప్పున నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మంది రోజు 1,40,00,000 రూపాయలు ఇవాళ నష్టపోతున్నారు। అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి వేతనము రోజు 1000 బీళ్లకు 200 రూపాయల కనీస వేతనము ఉండాలని, బీడీ కార్మికులందరికీ నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనేది, బీడీ కార్మికుల యొక్క పిల్లలకు ఆడపిల్లలకు 1,00,000 రూపాయల లోను ఇవ్వాలనేది, బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలతో పాటు 1,00,000 రూపాయల లోన్ ఇవ్వాలనేది, బీడీ కార్మికుల బీడీ పరిశ్రమ మీద పెట్టినటువంటి ఆంక్షలు ఎత్తివేయాలనేది, నెలకు 20 రోజుల చేతుల పని కల్పించాలనే తదితర డిమాండ్ల సాధన కోసము సమ్మెలో పాల్గొంటున్నారు। ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మంది కార్మికులు రేపు సమ్మెలో పాల్గొంటున్నారు। ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలా। ఇవాళ బీడీ కార్మికులు అడుగుతున్నటువంటి వేతనాలు కానీ, పెన్షన్ కానీ, సంక్షేమ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, కార్మిక మంత్రి మీద నయా పైసా పడేటువంటి భారం కాదు। బీడీ కార్మికులు ప్రతిరోజు 1000 బీడీలకు 14 రూపాయల 30 పైసలు పన్ను, సెస్, డ్యూటీ ఏదైతే కడుతున్నారో ఆ దాంట్లోకి వెళ్ళే సంక్షేమ నిధులకు వెళ్ళే బీడీ కార్మికులకు 3,000 రూపాయల పెన్షన్ అడుగుతున్నాము। ఇవాళ బీడీ కార్మికులు రాజీనామా చేస్తే కేవలం 16 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయల పెన్షన్ వస్తున్నది। దీని మూలంగా ఒక 4 ఇడ్లీలు కూడా రావడం లేదు। కాబట్టి కనీసం 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చి దేశవ్యాప్తంగా 200 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేసి 81 జీవోను రద్దు చేసి 41 జీవోను తక్షణమే అమలు చేయాలా, లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం। కార్మికుల నుండి ఎదురయ్యేటువంటి పరిణామాలకు 2014 ఎన్నికల్లో ఈ పాలకులకు బీడీ కార్మికులు తగిన బుద్ధి చెప్తారు అనేది మా ఆంధ్రప్రదేశ్ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ CITU నుండి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం।